హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో మనుషుల్ని ఇబ్బంది పెడుతున్న కామన్ సమస్యలు, ఈ సమస్యలు అందరి ఇంట్లోనూ ఒక్క ప్రాబ్లం అయినా ఉంటుంది. అవేంటంటే షుగర్, బీపీ, థైరాయిడ్, పీసీఓడి అండ్ ఒబెసిటీ. సో ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ అయితే చాలా మంది ఉన్నారండి. సో షుగర్ కావచ్చు, లేకపోతే పీసీఓడి కావచ్చు, మహిళల్ని ముఖ్యంగా చాలా చిన్న వయసు నుంచే ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని చెక్ పెట్టడానికి కేవలం ఫుడ్ ద్వారా సాధ్యమవుతుందని చెప్పుకొస్తున్నారు నేచర్ మంత్ర ఫౌండర్ టీ ప్రభాకర్ గారు. అసలు ఏ మెడిసిన్స్ అవసరం లేకుండా ఫుడ్ ద్వారా ఎలా సాధ్యమవుతుంది అని మీరు కూడా అనుకుంటున్నారా? సో ఇంకెందుకు ఆలస్యం, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్ ఏంటి సార్, నేచర్ మంత్ర గురించి మాట్లాడుకుంటే నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే, చాలా మంది, నేను కూడా చాలా వీడియోస్ చేస్తూ ఉంటా కదా, ఈ షుగర్కి ఈ జ్యూస్ తాగండి, లేకపోతే ఈ పౌడర్ వేసుకోండి, లేకపోతే పీసీఓడికి ఈ పౌడర్ తీసుకోండి, తగ్గిపోతుంది మీకు, అసలు ఏ మెడిసిన్స్ అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. కానీ మీరు ఫుడ్ ద్వారానే ఇది పాసిబుల్ అవుతుంది అంటున్నారు. ఎట్లా ఇది? ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ వేశారు కదా, కొంతమంది ఏమో పౌడర్ తీసుకోమంటారు, లేకపోతే ఈ జ్యూస్ తీసుకోమంటారు, ఈ ఫుడ్ తీసుకోమంటారు. నేచర్ మంత్రం అది కాదు కదా, ఇవన్నీ ఒక దగ్గరే కదా ఉన్నాయి. ఇటు జ్యూసు, అటు పౌడర్లు, ఇటు ఫుడ్, ఇటు యోగా, ఇటు మెడిటేషను, మొత్తం ఈ మొత్తం కలిస్తేనే కదా నేచర్ మంత్రం. ట్రయాంగిల్ అనేది మనం ఒకటి పెట్టింది అదే కదమ్మా. మన జబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ మూలాలను కదిలిస్తున్నాం. నేచర్ మంత్రం అనేది ఒకటేదో ఇచ్చి ఒక రోజులో తగ్గిద్ది, 2 రోజుల్లో తగ్గిద్ది చెప్పేది కాదు. ఇది ప్రాక్టికల్గా చేసేదే. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి నిమిషం వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇక్కడ ఉండే టీం అంతా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వాళ్ళకి ఎలా తగ్గింది, ఈ రకమైన నెట్వర్క్ ఉన్నదే నేచర్ మంత్రం. మిగిలిన వాటికి దీనికి అసలు సంబంధం లేదు. ఇట్లా కొన్ని 1-2 ఉన్నాయి, ఇట్లా చేసేవాళ్ళు ఉండొచ్చు. ఇదే కదా కావాలి మనం. ప్రాక్టికల్ ఏం చేస్తున్నాం, ఎవరికి తగ్గుతుంది, టెస్టిమోనియల్ ఒకటి, ప్రామాణికం అనేది ఒక టెస్టిమోనియల్ ఉన్నాయి. టెస్టిమోనియల్ కదా మనకి చెప్తా ఉంటాయి. మనం ఎవరు ఏం చెప్పినా కూడా అవి ఫైనల్గా తెలుస్తూ ఉంటుంది కదా, అవి పెట్టుకుంటూ ఇవంతా ఈ నెట్వర్క్ వేదమ్మా. దానికి దీనికి వాటికి అలా కాదు ఇది. అయితే మరీ ముఖ్యంగా మీ గురించి నేను స్టడీ చేస్తే, మీరు సర్వీస్ అనేది అమీర్పేట నుంచి అమెరికా అంతవరకు ఫుడ్ని మీరు సర్వీస్ చేయడం కావచ్చు, అక్కడున్న వాళ్ళకు కూడా ఈ జబ్బులన్నీ నయం చేస్తున్నారంటే ఎట్లా ఇక్కడ నుంచి ఫుడ్ పంపిస్తున్నారంటే, నాకైతే ఒక ఫస్ట్ డౌట్ వచ్చింది ఏంటంటే, దాంట్లో ఏమైనా కెమికల్స్ ఏమైనా యాడ్ చేస్తున్నారా ఇప్పుడు? కెమికల్సా? ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ? ఇది నేచర్ క్యూర్ అమ్మా. నేచర్లో కెమికల్స్ కానీ మందులు కానీ అసలు ఆ వాడటానికి లేదన్నమాట. ఇది మరి ఎట్లా ప్యాక్ చేసి అంత దూరం మీరు పంపిస్తున్నారు? అదే మనం ఏం చేస్తామంటే వాటిని ఇప్పుడు మనం పంపించే అట్లాంటివి ఉండవు. వీటిలో నేచర్ అంటే ఎట్లా ఉంటాయి, సపోజ్ ఒకటి తీసుకున్నాం, ఒక పదార్థం తీసుకున్నాం, ఉసిరి తీసుకున్నాం, పచ్చి ఉసిరి తీసుకున్నాం. పచ్చి ఉసిరి ఏమైద్ది, మనం మామూలుగా పచ్చిది వాడుకుంటాం, జ్యూసుల్లోనో లేకపోతే చట్నీలు పెడతారు, వాటిలో చేస్తారు కదా. ఇప్పుడు మేము అక్కడికి ఎలా పంపిస్తున్నాం, దాన్ని ఎండబెడతాం. ఎండబెడితే దాంట్లో ఒక 1% కూడా సి విటమిన్ కదా ముఖ్యంగా దాంట్లో ఉంటుంది. సి విటమిన్ పొయ్యి మీద పెట్టి చేస్తేనే అది 0 అయిపోతుంది, మొత్తం లేకుండా వెళ్ళిపోతుంది. కానీ మనం ఎండబెట్టి చేస్తే కనుక అది ఎన్ని రోజులు ఉన్నా సి విటమిన్ 1% కూడా పోదు. మనం పచ్చి ఉసిరి ఎట్లా వాడుకున్నామో ఎండుది కూడా అలానే ఉంటుంది. అది కదా మేము అక్కడ పంపిస్తున్నాం. అందులో ఇంకా కెమికల్స్ కలపాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆ భయాలు ఎక్కడ ఉంటాయి? అలానే ఏది తీసుకున్నా కూడా, మీరు కరివేపాకు తీసుకున్నా, మునగాకు తీసుకున్నా, పునర్నవ తీసుకున్నా, రణపాలు తీసుకున్నా, ఏది తీసుకున్నా అలానే చేస్తాం. మేము ఎండబెట్టేసి దాన్ని పౌడర్ చేసి దాన్ని పంపిస్తాం. ఇంకా దాంట్లో ఇవన్నీ కలవడానికి అవకాశం లేదు. ఇది విరుద్ధం. మళ్ళీ నేచర్ క్యూర్ అనేది ఏదన్నా కలపడానికి విరుద్ధం, అసలు మందులకు విరుద్ధం. అన్నిటిని లేకుండా చేసేది విధానం. బేస్ నుంచి మొత్తం కణాల్లో నుంచి మొత్తం బాడీని క్లీన్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చే విధానం ఈ నేచర్ క్యూర్ అనేది. సో కలపకుండానే పౌడర్స్ ద్వారా పంపిస్తున్నారు. సో ఇక్కడున్న వాళ్ళకి ఎలా మరి సర్వీస్ చేస్తున్నారు, ఎలా మీరు వాళ్ళకి ఫుడ్ కావచ్చు, వాళ్ళకి గైడెన్స్ ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు ముందు పెట్టింది అయితే హైదరాబాద్ అనుకోండి. హైదరాబాద్లో మాత్రమే, ఎందుకంటే ముందు ఆలోచన ఇట్లా పంపిస్తాం అనేది ఆలోచన అసలు లేదు ఎప్పుడు కూడా. రాలేదు అంతా కూడా. అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందంటే, ముందు నేను ఇవన్నీ తగ్గటం, కరోనా వైరస్ అప్పుడు అది జరగటం, ఆ తర్వాత నేను బోల్డ్ అని సమస్యలను తగ్గించుకున్నా, అట్లా అందరికి ఎందుకు తగ్గకూడదని ఒక ఆలోచన రావటం, దాంట్లో నుంచి తీసుకొచ్చి దీని మీద ఒక రీసెర్చ్ చేసి ఒక 1.5 year, ఆ తర్వాత ఇప్పుడిప్పుడే ఈ మధ్య నుంచే మనం ఈ సోషల్ మీడియాకి వచ్చాం కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఒక అమ్మాయి ఇంకా లైఫ్ అయిపోయింది, మెడిసిన్ కూడా పనిచేయలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి మంచి రిజల్ట్ రావటం, మంచి రిజల్ట్ కాదు, అద్భుతమైన రిజల్టే. అది వచ్చిన తర్వాత మనం టెస్టిమోనియల్ కూడా ఉంది దాంట్లో. ఆ అమ్మాయి రిజల్ట్ వలన ఏమైందంటే, ఇక్కడ నుంచి అమెరికా వరకు ఆ ఫోన్లు ఇక విపరీతంగా రావడం. ఒక 10 days అయితే ఇంకా మేము ఫోన్లు తీయలేకపోయాం. అప్పుడు వచ్చింది ఆలోచన, అవును హైదరాబాద్ కాదు కదా, హైదరాబాద్ అమీర్పేట అన్నారు కదా, అమీర్పేట నుంచి అమెరికా అయినా ఎక్కడికైనా ఎట్లా పంపించవచ్చు, ఏ రకంగా పంపించచ్చు, ప్రాబ్లం అనేది ఎక్కడైనా ఒకటే కదా, దాన్ని ఎట్లా పంపించవచ్చు, ఈ విధానాన్ని ఎట్లా మార్చవచ్చు, ఎట్లా చేయొచ్చు అనే ఒక ఆలోచన వచ్చి, అప్పుడు దాని మీద మళ్ళీ కూర్చొని దాన్ని ఎట్లా తీసుకురావచ్చు, ఏ రకంగా మార్చవచ్చు అని చేసి దాన్ని మళ్ళీ ఒక రీసెర్చ్ లాగా చేసి
ఆ తర్వాత ఇక్కడ విధానం వేరు. ఇక్కడ డైరెక్ట్ 100% నేచర్ మంత్రాన్ని పంపించింది, వాటర్ తప్ప. ఇది హైదరాబాద్లో ఉన్న పద్ధతి. దాని తర్వాత మిగిలింది ఎక్కడైనా కూడా రెండు రకాల మార్పులు చేసాం. ఇండియాలో అయితే ఒక పద్ధతి, అమెరికాలో అయితే లేకపోతే ఫారిన్ కంట్రీస్ ఏవైనా ఇంకొక పద్ధతి. ఎందుకంటే అక్కడ కొన్ని సీడ్స్ కొన్ని పంపించడానికి వీలు లేదు, వాటికి అనుకూలంగా అక్కడ మార్చాం, వీటికి అనుకూలంగా ఇక్కడ మార్చాం. ఇప్పుడు ఒక 3 విధానాలుగా ఉంది ఇప్పుడు మనకి. హైదరాబాద్ ఒక పద్ధతి, ఇండియాలో ఎక్కడైనా ఒక పద్ధతి, ఫారిన్ ఎక్కడైనా ఇంకో పద్ధతి. ఈ 3 పద్ధతులు పకడ్బందీగా చేసాం. అది కూడా ప్రతి ఎక్కడున్నా కూడా మండే ట్యూస్డే ఈ 2 రోజుల్లోనే బ్యాచ్లు స్టార్ట్ అవుతాయమ్మా. యూఎస్ఏ అయినా లేకపోతే ఇక్కడైనా ఇండియాలో అయినా ఎక్కడైనా కూడా. ఎందుకంటే మా సిస్టమ్ అంతా ఒకే రకంగా ఉండాలి. ఎందుకంటే ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు అక్కడైతే మేము చెప్పడం కానివ్వండి చాలా కన్ఫ్యూజ్ వస్తుంది. ఇప్పుడు అట్లా చేయట్లేదు మేము. మొత్తం సిస్టమ్ అంతా ఒకేలాగా పెట్టాం. మండేనే స్టార్ట్ చేయాలి లేదా ట్యూస్డే, ఇంతే. అక్కడ బ్యాచ్లు స్టార్ట్ అయితే దానికి అనుకూలమైన టీం అంతా పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎవరు కాల్ చేసినా ఎవరు మెసేజ్ పెట్టినా కూడా వాళ్ళకి ఎలా ఈ ఫుడ్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ చెప్తాం ముందే. ఇవన్నీ ఏం కన్ఫ్యూజన్ ఉండదు. అట్లా యోగా వీడియో వెళ్తుంది, ఆడియోలు వీడియోలు, యోగా మెడిటేషన్ కానివ్వండి, మొత్తం ఇవన్నీ వీడియోలు ఆడియోలు అన్నీ ఉంటాయి పకడ్బందీగా. వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ డౌట్లు చాలా వస్తాయి. ఎందుకంటే మామూలు డౌట్లు రావు దీంట్లో. అవన్నీ మళ్ళీ టీం అంతా ఎప్పుడప్పుడు సాల్వ్ చేసుకుంటూ ఉంటుంది, ఎప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఎంత కష్టపడి చేస్తారో మేము లోపం చేయం అసలు. మేము చాలా పకడ్బందీ ప్లాన్తోనే ఉంటాం. మా డెలివరీ సిస్టమ్ కానీ, మా తయారు చేసే విధానం కానీ, ఎక్కడ కూడా దాన్ని చేసిన తర్వాత వాళ్ళు ఎంత వాడుకుంటారో ఎంత చేస్తారో అంత రిజల్ట్ వస్తుంది. సార్ మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఏంటంటే ఏ ప్రాబ్లం ఉన్నా సరే, థైరాయిడ్, పీసీఓడి, బీపీ, షుగర్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక మనిషికి ఉన్న ఒక ప్రాబ్లం ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది. ఒక డయాబెటీసే కాదు కదా, అదర్ ప్రాబ్లమ్స్ కూడా కోమార్బిడిటీస్ ఉంటాయి. బీపీ ఉండొచ్చు, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ ఉండొచ్చు, మనం చెప్పలేము. మా టీం అంటే అదే కదమ్మా. టీం అంటే నేను ఒక్కడిని కాదు కదా, వాళ్ళు ఉంటారు. ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్కి సంబంధించిన ఒక ఎక్స్పర్ట్ ఉంటారు. ఆ షుగర్ ఎంత తగ్గింది, ఎలా దాని మెడిసిన్ ఎంత తగ్గించాలి, లెవెల్ చూసుకుంటే వాళ్ళు చెప్తారు. అవన్నీ మెసేజ్లు అన్నీ వాళ్ళు చూసుకుంటారు. అది నేను ఎందుకంటే మీరు అన్నట్టు నేను కాదు కదా, నేను నా బ్యాక్గ్రౌండ్ డాక్టర్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు కదా. నా ప్రాక్టికల్గా ఇవన్నీ చేసి ఒక నేచర్ నుంచి వచ్చాను కాబట్టి మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు ముందుకు వచ్చి నా ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గించుకొని అలా వచ్చాను. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర వాళ్ళతో ఫ్రెండ్షిప్ లేకపోతే వాళ్ళతో ఇవన్నీ ఉంటాయి నాకు. మళ్ళీ ఎలా ఇంత లేకపోతే ఇంత నెట్వర్క్ మొత్తం ఎలా చేయగలుగుతాం? మంచి ఒక టెక్నీషియన్స్, మంచి డాక్టర్ల సలహా లేకపోతే ఇంత వెళ్ళలేం కదా. మళ్ళీ రిజల్ట్స్ కూడా ఇలా రావు కదా. మళ్ళీ అంతా అన్ని డౌట్లే పట్టుకుంటాయి. అప్పుడు అట్లా లేదు, ఆ నెట్వర్క్ చాలా పకడ్బందీగా ఉంటుంది. అంటే మీరు అన్నారు క్యాన్సర్ లాంటివి అనేది. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని మనకి చాలా డౌట్లు వస్తాయి. అన్ని తగ్గిస్తున్నాం అనేది ఒకటి చెప్తున్నారు కదా, ఇందులో మేము మ్యాక్సిమం తగ్గిస్తాం. 90% తగ్గే ఉంటాయి. మరీ ఒక 90% పైన డ్యామేజ్ అయ్యి 80% పైన డ్యామేజ్ అయ్యి ఉంటాయి చూడండి, అవి చాలా టైం తీసుకుంటాయి. అవి ఇప్పుడు మనం చెప్తున్నాం కదా ఒక 3-4 వీక్స్లోనే నార్మల్కి వస్తుందని. వస్తాయి, ఇక్కడ కూడా వస్తాయి. ఇప్పుడు కూడా 3-4 వీక్స్లో ఎంత షుగర్ ఉన్నా తగ్గే వాళ్ళు ఉంటారు, కొద్దిగా టైం ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ బాడీ రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి వాటిని బట్టి కొంచెం టైం ఎక్కువ తక్కువ. మేము కోర్స్ అయితే ఇప్పుడు ఎలా పెట్టామంటే మినిమం 4 వీక్స్, మినిమం 4 వీక్స్, ఇక మ్యాక్సిమం 8 వీక్స్ వరకే. ఒక 80-90%కి 8 వీక్స్ వరకు సరిపోతుంది. అంటే 4 to 8 వీక్స్. మిగిలిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎక్కువ టైం పట్టింది. జనరల్గా ఇప్పుడు మీరు ఒక కోర్స్ డిజైన్ చేసుకున్నారు ఒక్కొక్క హెల్త్ కండిషన్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒబేసిటీ అనేది కూడా చాలా పెద్ద సమస్య. సో అందరు బరువు తగ్గాలి అనుకుంటున్నారు. ఎక్సర్సైజెస్తో పాటు ఫుడ్ మీరు గైడ్ చేస్తున్నారు, మెడిటేషన్ అని కూడా చెప్పారు కదా ఇందాక ఫస్ట్లో. సో ఒక వ్యక్తి ఒక 100 kgs ఉన్నారు, వాళ్ళ హైట్ ఓన్లీ 5'2" అనుకోండి. సో ఎన్ని డేస్లో మీ కోర్స్ డిజైన్ చేయబడింది, ఎంత వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు? ఇప్పుడు సపోజ్ 100 కిలోలు ఉన్నారు అనుకోండి, 100 కిలోలు ఉంటే కనుక మంది ఒక 8 వీక్స్, వాళ్ళు 8 వీక్స్ చేసుకోవాలి. 4 వీక్స్ సరిపోదు వాళ్ళకి. ఫ్యాట్ కదండి అది. ఈ షుగర్, బీపీ అంతా, థైరాయిడ్ అంతా, లేకపోతే పీసీఓడి అంతా ఫాస్ట్గా అది వెళ్ళదుగా. అది స్లోగా వచ్చింది, స్లోగానే పోవాలి. అది దానికి ఏం చేస్తామంటే చెప్తాం. దానికి 8 వీక్స్లో ఎంత తగ్గుతాం, ముందు ఇదే క్వశ్చన్ వస్తుంది. 8 వీక్స్లో ఎంత తగ్గుతారంటే 100 kgs ఉన్నారనుకోండి సపోజ్, అది ఎంత తగ్గుతారంటే 5 to 12 kgs తగ్గుతారు ఈ 8 వీక్స్లో. మినిమం 5. వాళ్ళు అంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, కొంతమంది బాగా ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు ఫ్యాట్ బర్న్ కాదు తొందరగా, వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది. వాళ్ళకి మామూలు ఏం చేయలేదు అనుకోండి చాలా ఫాస్ట్గా 15 కిలోలు తగ్గిన వాళ్ళు కూడా ఉంటారు. 100 kgs ఉంటే కనుక 8 వీక్స్లో 15 కిలోలు తగ్గిన వాళ్ళు కూడా ఉంటారు. 6-7 కిలోలు అయితే మినిమం తగ్గుతారు. అట్లా పీసీఓడి, అసలు పీసీఓడి అయితే ఎంత ఈజీగా పోతుందో దీంట్లో. ఈ షుగర్, బీపీ వీటితో పాటు అది కూడా అంత ఫాస్ట్గా మనకి రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఈ బరువు తగ్గే వాళ్ళ టెస్టిమోనియల్స్ మీ దగ్గర ఉన్నాయా, ప్రూఫ్స్ ఉన్నాయా? మొత్తం సుమన్ టీవీలో ఉన్నాయిగా, ఒక 10 టెస్టిమోనియల్ ఉంటాయి. ఇంకా టెస్టిమోనియల్ ఇప్పుడు ఇంకా మేము ఇంకా ఎక్కువ అంతకుముందు అంతగా దాని మీద ఎక్కువ తీసుకోలేదు, అందరికి తీసుకోలేదు, ఎవరిదో ఒకరు తీసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ప్రతి వాళ్ళు తీసుకుంటాం. ఇంకా ముందు వాళ్ళ రిపోర్ట్స్ తీసుకోవటం,
వాళ్ళకి ఎలా, ఎందుకంటే మార్కెట్లో అదే కదా మీరు అడిగారు కదా ఫస్ట్, ఎస్ మొత్తం ఏదో చెప్తారు ఎవరు ఏం అదే కదా చేస్తున్నారు. అందరికి కన్ఫ్యూజన్ వచ్చేసింది. అవును ఎవరిని నమ్మాలి, ఏ తాగాలి, ఏ అవును. జ్యూస్ తాగాలి అని ఎవరికి తెలియట్లేదు. అవును అందుకని మేము ఇంత ప్రాక్టికల్గా చేసి కూడా దాంట్లో కలిసిపోతున్నాం. ఇది కూడా అటువంటిదేనండి. క్వశ్చన్ అదే అడుగుతారు కూడా, మేము ఎలా నమ్మాలి మిమ్మల్ని అని. మేము ఎట్లా మమ్మల్ని నమ్మటం ఏమి ఉండదండి, ఎందుకంటే నమ్మొచ్చు. మమ్మల్ని ఎలా నమ్ముతారు? మేము ఫుడ్ కదా పంపిస్తాం, మీకు అన్నీ నేర్పిస్తున్నాం కదా. లైఫ్ స్టైల్ ఇంతకన్నా ఎవరు ప్లాన్ చేస్తారు? ఇలా ఉంది కదా, ఎంత వాటర్ తాగాలి, ఇంత ఏ ఫుడ్ తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను నేను, ఇప్పుడు మేము ఇందులో ఇచ్చే దాంట్లో ఒక్క డి విటమిన్ తప్ప, అది కూడా తక్కువ లోపం ఉంటే వచ్చింది. మిగిలిన మొత్తం A to Z మన బాడీకి కావాల్సిన మొత్తం ఇస్తున్నాం దీంట్లో. విటమిన్స్ మినరల్స్ కానీ మొత్తం ఏది వదిలిపెట్టి, ఈవెన్ B12 కూడా ఇస్తున్నాం. ఒకే ఒక డి విటమిన్ వాళ్ళకి కనుక తక్కువ లోపం ఉంటే కనుక వచ్చింది దీంట్లోనే, మ్యాక్సిమం రాదు. అందుకని వాళ్ళకి అదొక్కటి మాత్రం సపరేట్గా చెప్తాం. మిగిలిన A to Z మొత్తం ఇంకే లోపం ఉండదు. అందుకే మరి PCOD లాంటివి వచ్చేది, హార్మోన్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఫుడ్ లోపల ఏదైనా దానివల్లనే వస్తున్నాయి. మనం తీసుకునే వాటి నుంచి, లేదా వ్యాయామం చేయకపోవడం, లేదా స్ట్రెస్, ఈ మూడింటి నుంచే కదా వస్తుంది. ఆ మూడు తీసుకున్నాం కదా మనం, ఆ మూడింటిని హైలైట్ చేసుకుంటూ వస్తున్నాం మనం. ప్రతి వాళ్ళు చెప్తాం ఇది వదిలితే మీ ఓన్లీ ఫుడ్ కాదు, ఫుడ్ అంటే మేము ఇస్తున్నాం, మీరు తింటున్నారు, ఓకే మాకు తెలుస్తూ ఉంటుంది. మరి యోగా చేస్తున్నారా, చేయట్లేదా? యోగా చేస్తారు. థర్డ్ మెడిటేషన్ ఉంది, అది చాలామంది వదిలేస్తున్నారు. అసలు అద్భుతం. దీని తర్వాత మళ్ళీ అదే జరిగేది, ఎందుకంటే విపరీతమైన స్ట్రెస్లో ఉంటున్నాం మనం. ఏ ప్రాబ్లం ఉన్నోళ్ళు అదే, లేనోళ్ళు అదే, దాంట్లో అలవాటు అయిపోయింది మనకి. అది నేను ముందు నుంచి చెప్తున్నాను, మీరు అది చాలా కేర్ తీసుకోండి. అది ఎందుకంటే కాపాడిద్ది మనం. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏ వైరస్లు ఎట్లా వచ్చినా, ముందు సైకలాజికల్గా మీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు. మీరు అధైర్యపడరు, మీరు భయపడరు. ముందు ఏం చేయాలి, ముందు భయానికే పోతారు కదా, సగం భయానికే సగం జబ్బులు వైరస్ కాదు చనిపోయింది, ఆ భయానికి పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి రాదు. మీరు కరెక్ట్ చేయండి, ఈ మొత్తం చేసుకుంటే ఎట్టి పరిస్థితిలో మీకు ఇంకా ఫ్యూచర్లో ప్రాబ్లం. నేనే నిదర్శనం, నేనే దానికి ఎదురెళ్ళి దానికి కావాలని తెచ్చుకొని తగ్గించుకున్నా కదా. ఎలా ఉంటుంది సార్ ప్యాకేజెస్ తెలుసుకోవచ్చు? ప్యాకేజెస్ అంటే ఇప్పుడు 3 విధానాలు ఉన్నాయి కదా. 10,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే 10,000కి ఇప్పుడు, ఎందుకంటే ఊర్లలో కొంతమంది అమౌంట్స్ ప్రాబ్లమ్స్, ఇట్లా పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి లీస్ట్ ప్రైస్ పెట్టాం. అంటే 1 మంత్కి 10,000 అక్కడ స్టార్ట్ అయితే ఎంతైనా ఉండొచ్చు. అక్కడి నుంచి మనకి వారాలను బట్టి, వాళ్ళకు ఉండే తీసుకునేదాన్ని బట్టి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. సో చూసారు కదా వ్యూవర్స్, మీరు కూడా ఈ నేచర్ మంత్రంలో జాయిన్ అవ్వాలి. అండ్ మీకున్న డౌట్స్ అయితే నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో కామన్గా అసలు ఈ ఫుడ్ ద్వారా ఎలా రోగాలు నయమవుతాయని మనకందరికీ ఈ సందేహమే, క్వశ్చన్ మార్కే. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మీరు జాయిన్ అవ్వాలి, దీంట్లో ప్యాకేజ్లో తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి అప్రోచ్ అవ్వచ్చు. అలాగే ప్రభాకర్ గారి నెంబర్ కూడా మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము. ఇంకేమైనా డౌట్స్ కానీ, ఇంకేమైనా సందేహాలు కానీ ఉంటే ఆయనతో మాట్లాడి తెలుసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.